Hi guys, this is Kiran. Welcome back to Sports and Movies News. Let's go. బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఓడి సిరీస్ అయితే ఆఫ్ఘనిస్తాన్ విన్ అయిపోయింది. సిరీస్ మొత్తం విన్ అయిపోయింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్లో గుర్బాజ్ అయితే 101 స్కోర్ చేశారు, సెంచరీ. అండ్ బంగ్లాదేశ్లో అయితే డిసప్పాయింట్ 98 దగ్గర రన్అట్ అయ్యారు మహమ్మదుల్లా. సో అవుతూ ఉంటాయి క్రికెట్లో, ఇవన్నీ కామన్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రన్అట్ అయితే అయిపోయారు మహమ్మదుల్లా. అండ్ శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ టూర్ ఆఫ్ శ్రీలంక. న్యూజిలాండ్ వాళ్ళు శ్రీలంకకి వెళ్ళి ఆడతారు. ఫస్ట్ ఓడి వచ్చేసరికి రేపు టుమారో 2:30 PM స్టార్ట్ అవుద్ది ఫస్ట్ ఓడి మ్యాచ్. అండ్ శ్రీలంక ఏ వర్సెస్ పాకిస్తాన్ ఏ అన్అఫీషియల్ టెస్ట్ అయితే Day 2 ఈరోజు. శ్రీలంక లీడ్ బై 91 రన్స్ లీడ్ ఉన్నది శ్రీలంక అయితే. సో అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా T20 అయితే టుమారో 8:30 స్టార్ట్ అవుద్ది మ్యాచ్. మొన్నట్లాగే 7:30 పెడితే బాగున్న మ్యాచ్. అక్కడ సౌత్ ఆఫ్రికా టైమింగ్స్ ఏ అవుతున్నాయి. మొన్నట్లా 7:30 స్టార్ట్ చేసి 11కి అయిపోద్ది. ఇదైతే 12:01 అవుతుంది 8:30 టైం అయితే. సో ఏ టైం కన్నా పర్లేదు, మనం చూస్తాం కదా. బట్ 7:30 అయితే బెటర్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ క్రికెట్ న్యూస్. అండ్ ప్రో కబడ్డీ వచ్చేసరికి నైట్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ పాట్నా పైరట్స్ అయితే జరిగింది ఫస్ట్ మ్యాచ్. పాట్నాలో అయితే అయాన్ సూపర్ 10 చేశారు. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి యూ ముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ అయితే విన్ అయింది. ఇందులో హర్యానా స్టీలర్స్లో విశాల్ టాటే సూపర్ 10 చేశారు, 11 పాయింట్స్ మొత్తం. శివం పటారే అయితే 11 పాయింట్స్. షార్డులు అయితే డిఫెండింగ్ 6 ట్యాకిల్ పాయింట్స్. ఇంకా రైడ్ ఆడేస్తున్నాడు, డిఫెన్స్ ఆడేస్తున్నాడు. షార్డులు సూపర్ 10 అయితే చేసాడు నైట్. అండ్ యూ ముంబై వచ్చేసరికి అజిత్ చావన్ 18 పాయింట్స్. బట్ నో యూస్, ఎందుకంటే హర్యానా విన్ అయిపోయింది. సో దట్స్ ఇట్. ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్ బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి దబంగ్ ఢిల్లీ వర్సెస్ పునేరు పల్టన్. చూద్దాం పునేరు పల్టన్ కొడుతుందో లేదో దబంగ్ ఢిల్లీ. నవీన్ ఎక్స్ప్రెస్ అయితే కంబ్యాక్ ఇస్తలే, ఇంజూరీ అయింది పాపం. అండ్ పాయింట్స్ టేబుల్ అయితే మారింది. టాప్ 1లో వచ్చేసరికి హర్యానా స్టీలర్స్, పునేరు పల్టన్ అయితే సెకండ్కి వెళ్ళింది పాయింట్స్ టేబుల్లో. దట్స్ ఇట్ ఫర్ పీకేఎల్. వెల్కమ్ బ్యాక్ టు మూవీస్ న్యూస్. సలార్ పార్ట్ 2 షూట్ అయితే స్టార్ట్ అయింది, మళ్ళీ మధ్యలో ఆపారు. శృతి హాసన్ గారు చెప్పారు, చిన్న ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ పుష్ప 2కి అయితే
2 ట్రైలర్స్. ఫస్ట్ ట్రైలర్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఎస్టర్డే. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అది ఫస్ట్ ట్రైలర్ వచ్చేసరికి 17th November 6:30 AM అయితే రిలీజ్ చేస్తారు. అండ్ సెకండ్ ట్రైలర్ వచ్చేసరికి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైదరాబాద్లో November 4th అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. ఇంకా ఫస్ట్ ట్రైలర్కి సెకండ్ ట్రైలర్కి ఎంతో గ్యాప్ లేదు, 5 days 4 days ఉంటుంది మేబీ. అండ్ కల్కి 2898 AD Part 2లోకి ఆలియా భట్ గారు అయితే డిస్కషన్ జరుగుతుంది, జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరని. సో దట్స్ ఇట్. రాజాసాబ్ అయితే ఐటెమ్ సాంగ్ ఆర్ స్పెషల్ సాంగ్, ఐటెమ్ సాంగ్ అన్నా స్పెషల్ సాంగ్ అన్నా శ్రద్ధా తివారీ గారు అయితే జాయిన్ అవుతున్నారు రాజాసాబ్లో. అండ్ ఫౌజీ షెడ్యూల్ 15 to December 3 జరుగుద్ది. 15th November నుంచి స్టార్ట్ చేస్తారు ఫౌజీ షూటింగ్. మళ్ళీ కూడా ఆపచ్చు. కరెంట్లీ అయితే రాజాసాబ్ సాంగ్ షూట్ చేస్తున్నారు. స్పిరిట్ స్టోరీ వచ్చేసరికి స్పిరిట్ షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ అవుద్ది. భలే ఉంటుంది ఇంకా. అండ్ ఎల్సీ వచ్చేసరికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఇట్ ఎండ్స్ ఇన్ నెక్స్ట్ 3 films. ఇదైతే నెక్స్ట్ 3 filmsతో ఎల్సీయు ఎండ్ అవుద్ది. ఆ నెక్స్ట్ 3 films ఏంటంటే ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 3. విక్రమ్ 2 కూడా వస్తుంది అనుకుంటా. ప్రస్తుతం అయితే ఈ 3 movies. ఈ 3 movies తర్వాత ఎండ్ అయ్యుద్ది. లియో 2 అంటే ఉండొచ్చు, ఎందుకంటే విజయ్ తలపతి గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఉండొచ్చు లియో 2. ఇదైతే మన లోకేష్ కనకరాజు డైరెక్టర్ గారు చెప్పారు ఇంటర్వ్యూలో. అండ్ మన జై హనుమాన్ ప్రశాంత్ వర్మ ఫిలింలో రానా గారు అయితే సైన్ చేశారు. ఫిలింలో వర్క్ చేస్తున్నట్టు సైన్ చేశారు. రానా గారు కూడా ఉండబోతున్నారు జై హనుమాన్ మూవీలో. సో దట్స్ ఇట్ మూవీ న్యూస్. అండ్ మూవీ రికమెండేషన్స్ వచ్చేసరికి ఇట్ ఎండ్స్ విత్ అస్. సూపర్ ఉంది మూవీ అయితే. 18+ ఏం కాదు, అందరూ చూడొచ్చు. మూవీ బాగుంది, కన్ఫర్మ్ వాచ్ చేయండి. సూపర్ ఉంటుంది. ఎక్కడ మొదలైందో అక్కడ ఎండ్ అవుద్ది. సో కన్ఫర్మ్ వాచ్ చేయండి. మూవీ రూల్స్లో అయితే అవైలబుల్గా ఉంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్ మళ్ళీ అన్ని లాంగ్వేజ్ అవైలబుల్గా ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ చేయండి, బాగుంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ టుమారో.